క్రీస్తు నామానికి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునకు, అలాగే సంఘ కాపరికి, సంఘ పెద్దలకు అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటిగా అయ్యగారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకనంటే గడిచిన 27, 28 తారీఖులలో జయింపు గ్రామంలో జరిగినటువంటి సువార్త కూడికలలో సార్ గారు నేను అడిగిన వెంటనే సార్ గారు అంగీకరించి అక్కడికి ఎన్నో వ్యయ ప్రయాసాలను ఎదుర్కొని ఆ ప్రాంతానికి వచ్చి దేవుని యొక్క సువార్తను 2 దినములు అక్కడే ఉండి 27వ తేదీ అక్కడే చేసి, తర్వాత 28వ తేదీ ఉదయాన్నే గూడూరులో, అలాగే మా ఇంటి దగ్గర చిన్న కూడిక జరుపుకుని, అటు తర్వాత మరలా 28వ తేదీ మరలా జయింపులో, ఆ తర్వాత మరలా సార్ గారు ఇంటికి వచ్చారు. కాబట్టి ఆ సందర్భంలో దేవుడు నాకు చేసిన కొన్ని మేలులను సార్కి నేను చెప్పడం జరిగింది. అటు తర్వాత సార్ గారు నీ సాక్ష్యం చెప్తే బాగుంటుంది అని అన్నాడు. నా సాక్ష్యమే కాదండి, మనందరి సాక్ష్యాలు కూడా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల వలె, దేవుని యొక్క శిష్యులైన మనందరి సాక్ష్యాలు కూడా ఒక సువార్తల వలె విరజల్లాలని నేను ప్రభువుని కోరుకుంటూ ఉన్నాను. నా యొక్క స్వస్థలం జయింపు బాలాయపల్లి మండలం. నేను జయింపు గ్రామంలోనే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నాను. 6వ తరగతి నుంచి కూడా 10వ తరగతి వరకు కూడా అక్కడే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వాకాల్లో చదివాను. డిగ్రీ ఎస్కేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గూడూరులో చదివాను. బీఈడి ఆదిశంకరాలో బీఈడి చేశానండి. ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఎకనామిక్స్ 2 కూడా చదివాను. చదువు అనేది నా జీవితంలో ఏ విధమైన మార్పును తీసుకుని రాలేదండి. ఎంత చదివినా కూడా ఆ చదువు అంతా కూడా దేనికి పనికిరానటువంటి చదువుగా నా జీవితంలో ఉండింది. నేను పుట్టిన వెంటనే మా నాన్నగారు కొన్ని కారణాల వల్ల, తాగుడుకు బానిసై కొన్ని కారణాల వల్ల ఆయన చనిపోయాడు. చనిపోయిన వెంటనే కొన్ని రోజుల్లోనే మా అమ్మగారు నన్ను విడిచిపెట్టి వేరే వివాహం చేసుకునిందండి. నిజంగా చెప్తున్నాను, మీకు అందరికీ మీ అమ్మ నాన్న కనీసం తెలిసి ఉంటుంది. నాకు మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు, నా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, మా అమ్మగారు ఇంకా బతికి ఉన్నారు. కానీ ఇప్పటికీ నేను ఆమెను చూడాలని ఎప్పుడు కూడా నేను ఆశపడలేదు. ఎందుకనంటే నేను అమ్మా నాన్నలు నాకు దూరమైనప్పుడు నన్ను ఒక ముసలామెడ దగ్గర చేర్చుకుని, ఆమెకి కళ్ళు కనిపివ్వండి, ఆమెకి చెవుడు. ఇప్పటికీ జయింపులోకి వెళ్ళి చెవిట మనవడు అనంటే ప్రతి ఒక్కరూ నన్ను గుర్తిస్తారు. గూడూరుకు వచ్చి దేవయ్య మనవడు ఎవరు అంటే టక్కన నన్ను గుర్తుపెడతారు. ఇప్పటికీ నేను వారి పేరు వలన బతుకుతూ ఉన్నాను. ఎందుకనంటే వారిద్దరూ కూడా దేవుని యందు భయభక్తులతో వారి జీవనాన్ని గడిపారండి. మా అమ్మగారు అట్లా వెళ్ళిపోయారు. ఇంకా ప్రాంతంలో ఎలాంటి స్థితిలో ఉందంటే, తల్లిదండ్రులు లేనటువంటి వారిని ఎవరు కూడా ఆదరించరు. కనీసం ఇంట్లోకి రానివ్వడానికి కూడా వాళ్ళు అంగీకరించరు. కనీసం చిన్న వయసులో, తెలిసి తెలియని వయసులో ఎక్కడికైనా వెళ్ళి ఎవరన్నా టీవీ పెట్టుకుంటే కనీసం చూస్తూ ఉంటే కొన్ని రకాలైన దుర్భాషలాడి వాళ్ళ ఇంట్లో నుంచి తరిమేసినటువంటి పరిస్థితులు. అలాంటి స్థితిలో నేను పెరుగుతూ ఉన్నాను. మా అవ్వగారు దేవుణ్ణి నమ్ముకొని ప్రతిరోజు చర్చికి వెళుతూ ఉంటే నేను మాత్రం చర్చికి ఆమెతో కూడా వెళ్ళి పక్కనే క్రికెట్ గ్రౌండ్ అల్లూరు రాజశేఖరరెడ్డి స్టేడియంలో క్రికెట్ ఆడుకుంటూ సమయాన్ని వృధా చేసేటువంటి వాడిని. పేరుకు మాత్రం క్రైస్తవుడిని అని చెప్పుకునేవాడినే కానీ నామకార్థపు క్రైస్తవుడిని. క్రైస్తవ్యంలో ఉన్నాను కానీ క్రీస్తు మాత్రం నా జీవితంలో లేడు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు చిన్నప్పుడు నత్తి బాగుండేదండి. నత్తి అంటే కనీసం మాట్లాడలేనటువంటి స్థితి. క్లాసులో టీచర్ నా యొక్క నెంబర్ పలికితూ ఉంటే, నా నెంబర్ 30 అంటే 1వ నెంబర్ నుంచి నేను ట్రై చేస్తూ ఉండేవాడిని. గుడ్ మార్నింగ్ అట్లా చెప్పడానికైతేనేమి, ఎస్ మేడం, ఎస్ఆర్ అనడానికి ట్రై చేస్తూ ఉండేవాడిని. అంత భయంకరమైనటువంటి నత్తి గలవాడిని. కానీ జ్ఞానంలో కూడా అంత గొప్ప జ్ఞానిని అయితే కాదండి. సంవత్సరం అంతా ఏమి చదివేవాడిని కాదు. క్రికెట్ ఆడుకుంటూ పనికి మాలినటువంటి పనులు చేస్తూ అట్లా ఉంటూ 10వ తరగతి పాస్ అయిపోయానండి. ఇంటర్మీడియట్ వాకాల్లో చేరాను. కానీ ఆర్థికమైనటువంటి వనరులు నాకేమీ కూడా లేవండి. నేను చిన్నప్పుడు ఎలా బతికాను అంటే ఎవరో వాడేసిన గుడ్డలు వేసుకున్నాను.
ఎవరో వాడేసినటువంటి చెప్పులు వేసుకున్నాను, ఎవరో వాడేసి చినిగిపోయిన ఇచ్చిన బ్యాగ్ని నా జీవితంలో నేను వాడుకున్నాను. ఇంకా చూస్తే అనేకమైనటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నానండి. కానీ ఎప్పుడు కూడా నాకు బాధ అనిపించలా. ఎందుకనంటే పేదరికం అలవాటు అయిపోయింది. పేదరికం నా జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. అలా పేదరికంలోనే అట్లా బతుకుతున్న సందర్భంలో మా నాన్నగారు చనిపోయారు. మా పెదనాన్నగారు ఒకరుంటే పెదనాన్నగారు కూడా కొంతకాలం తర్వాత చనిపోయారు. మా పెదనాన్నగారికి ఒక కూతురు ఒక కొడుకు. ఆ కూతుర్ని ఆ ఊరిలో కొంతమంది మోసం చేసేసారనమాట. ఒక అతను అమ్మాయిని మోసం చేసి గర్భవతిని కూడా చేసేసి మొత్తానికి మాకు సంబంధం లేదు అని అనేక విధాలుగా మేము ఎక్కడికి చేసినా కూడా వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా పలుకుబడి ఉంటే ఇబ్బంది జరిగి ఆ తర్వాత అమ్మాయి 6 నెలల వరకు ఆ విషయం బయటకు చెప్పకుండా ఉంటే ఆ తర్వాత ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఒక మగపిల్లవాడిని కనిందండి. ఆ మగపిల్లవాడిని చూడడానికి ఇంట్లో ఎవరు లేరు. నా దగ్గర మా తాతగారి యొక్క భార్య మా అవ్వగారు, నన్ను చూసినటువంటి మా అవ్వ, ఇద్దరు ముసలవాళ్ళు, వయసు సుమారుగా 60 సంవత్సరాలు దాటిపోయింది. కానీ మా తాతగారు గూడూరు మున్సిపాలిటీలో కొన్ని కారణాల వల్ల ఏదో అప్రెంటిస్గా చేస్తూ మా తాతగారు 2002లో చిన్న గవర్నమెంట్ జాబ్ గ్యాంగ్ కూలీగా ఏర్పాటయ్యి గూడూరులో ఉన్నారు. మా తాతగారు మా అవ్వగారు, నేను, మా పెదనాన్న కూతురు మా చెల్లెలు, అలాగే మా పెదనాన్నగారికి ఒక కొడుకున్నాడు అతను, మేమందరం కూడా జయింపులో ఉంటూ ఉన్నాం. నేను మాత్రం డిగ్రీకి ఎస్కేఆర్కి వస్తూ పోతున్న సందర్భంలో ఈ కార్యక్రమం జరిగింది. అటు తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందండి. పిల్లవాడు ఒక్కడే ఉన్నాడు. పిల్లవాడిని ఎవరు చూడాలో ఏమి చేయాలో తెలియదు. దేవుడు మా తాతగారు మా అవ్వగారు వీళ్ళందరూ కూడా 2010 మా తాతగారు 5వ తేదీ చనిపోయారు. ఆ తర్వాత మా తాతగారు ఉద్యోగం నాకు వస్తుందని 2 సంవత్సరాలు ప్రయత్నం చేశాను. మున్సిపాలిటీ చుట్టూ తిరిగాను. కానీ మనవడయ్యేటప్పటికి ఉద్యోగం రాలేదు. రాకపోయేటప్పటికి అక్కడి నుంచి నా జీవితంలో అనేక రకాలైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. నేను చిన్నప్పుడు బాగా సినిమా పాటలు బాగా పాడేటువంటి వాడిని. నత్తి ఉన్నా కానీ పాటలు చాలా మంచిగా పాడేటువంటి వాడిని. కానీ అప్పుడు నత్తి వచ్చేది కాదు. మాట్లాడేటప్పుడు బాగా నత్తి వచ్చేది. కానీ ఎందుకు ఇలా పాటలు బాగా పాడుతున్నానని అర్థం కాలేదు. ఆ తర్వాత డిగ్రీ అయిన తర్వాత ఆర్థికంగా పరిస్థితి బాగలేకుండా అంటే బీఈడీ చేశాను. బీఈడీ చేసిన తర్వాత ఒక స్కూల్కి వెళ్తే లెసన్ చెప్పమన్నారు. లెసన్ చెప్పాలంటే నాకు నత్తి, మాట్లాడలేనటువంటి పరిస్థితి. నేను మొత్తం తెలుగు మీడియం చదివాను. స్కూల్స్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలో ఎలా నేను లెసన్ చెప్పాలి అని ఒక 2 సంవత్సరాలు మా తాతగారు జాబ్ చేయలేకుండా ఉంటే ఆయన జాబ్ చేస్తూ ఉన్నాను ఆ సమయంలో. ఆ తర్వాత 2010లో మా తాతగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా 2012 మార్చి 23వ తేదీ ఒక అవ్వగారు చనిపోయారు. మార్చి 28వ తేదీ ఇంకొక అవ్వగారు చనిపోయారు. ఒకే వారంలో 2 అవ్వలు కూడా చనిపోయారు. కనీసం మేమున్న ఇల్లు ఎక్కడుందంటే మున్సిపాలిటీలో వాటర్ ట్యాంక్లో ఒక చిన్న పూరు గొడుసు వేసుకొని ఆ పూరు గొడుసులోనే ఉండేటువంటి వాళ్ళం. వర్షం వస్తే పైన ఒక పట్ట కట్టుకునే వాళ్ళం. ఇక్కడ ఏమైందంటే మా సిస్టర్ చనిపోయింది. మా సిస్టర్ కాకుండా ఇంకొక తమ్ముడు క్రాంతి అనే వ్యక్తి ఉంటే అతన్ని 9వ తరగతి వరకు చదివించాను. కానీ చదవనని చెప్పి అతని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారంటే నేను, ఆ చిన్న బాబు, వాళ్ళిద్దరే ఉన్నారు. కానీ ఆ సమయంలో వివాహం చేసుకోవాలని నాకు ఎటువంటి ఆశ లేదండి. వివాహం చేసుకోవాలని కూడా నాకు ఎటువంటి సందర్భాలు అనిపించలా. కానీ అక్కడి నుంచి దేవుని వాక్యం చదవడం అనేటువంటిది ప్రారంభించాను. దేవుడు ఉన్నాడు అనుకుంటే కానీ ఎప్పుడు బైబిల్ చదివిన సందర్భాలు అనేటువంటివి లేవు. బైబిల్ చదవడం ప్రారంభించినప్పుడు ఆ పిల్లవాడిని ఎలా పెంచాలి అనేటువంటి ఒక ప్రశ్న. ఆ తర్వాత వివాహం చేసుకోవాలంటే ఈ పిల్లవాడు ఎవరు, నీకు ఉండడానికి ఇల్లు లేదు, బతకడానికి ఉద్యోగం లేదు, నీ ఏ స్థితిలో నువ్వు ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి అని అందరూ నన్ను అడుగుతూ ఉండేటువంటి వారు. అటువంటి సందర్భంలో 2 సంవత్సరాలు నేను ఇంగ్లీష్ కొంచెంగా నేర్చుకుంటూ ఉన్నాను. కొంచెం రోజుకి ఒక పదం నేర్చుకోవడం అయితేనేమి, ఒక్కొక్క పదం నేర్చుకుంటూ ఇంగ్లీష్ అట్లా నేర్చుకొని నారాయణ స్కూల్లో ఒక సోషల్ టీచర్గా చేరి సుమారుగా 15 సంవత్సరాలు నేను సోషల్ టీచర్గా నారాయణ స్కూల్లో అయితేనేమి ఎల్ఐపి స్కూల్లో 15 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాను. ఈ పిల్లవాడు పెద్దవాడైపోయాడు. వివాహం కోసం ఎవరు కూడా వెళ్ళినా కూడా అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎవరి పిల్లవాడు, ఈ పిల్లవాడికి నీకేంటి సంబంధం అని అంటూ ఉన్నారు. నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఒకానొక సందర్భంలో ఇంకా వివాహం చేసుకోకూడదు అని అనుకున్నాను. అటు తర్వాత ఏమైందంటే ఆ పిల్లవాడికి చిలకూరులో సీట్ వచ్చిందండి.
చిలకూరులో సీట్ వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు చిలకూరులో చేరి 6వ తరగతి చదువుతున్న సందర్భంలో నేను అప్పుడప్పుడు ఆ చిలకూరు స్కూల్కి వెళుతూ వస్తూ ఉండేటువంటి వాడిని. ఎందుకంటే వాడి కొరకు ఎవరు లేరు, నేనే వెళ్ళేసి రావాలి. అటువంటి సందర్భంలో నా దగ్గర చదువుకున్నటువంటి 2 పిల్లలు ఉన్నారు. ప్రీతిక, వెరోనిక అని 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ అమ్మగారు అదే కాలేజీలో జూనియర్ లెక్చరర్ బయాలజీగా పనిచేస్తూ ఉన్నారు. ఆ మేడం గారి పేరు గీతా మేడం గారు. గీతా మేడం గారు నన్ను బాగా పరిశీలించింది, చాలా జాగ్రత్తగా నా గురించి తెలుసుకునేది. అనేకసార్లు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి వాడిని. ఆమె ఆలోచించి వారితో కూడా పనిచేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయులు వారికి నా గురించి తెలియజేసింది. ఈ విధంగా పలానా పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడిని వివాహం చేసుకోవడానికి ఎవ్వరూ కూడా రావడం లేదు, కనీసం బంధువులు కూడా అతన్ని వివాహం చేసుకోవడానికి అంగీకరించడం లేదు, కనీసం వారి ఇంటికి కూడా వెళ్ళడం లేదు అని చెప్పినప్పుడు ఒకసారి గారు మొత్తానికి అంగీకరించి నా పరిస్థితి ఏంటో చూసుకుందామని ఒకసారి నా ఇంటికి వచ్చారు. దేవుడు అప్పుడే నాకు 2013లోనే ఒక చిన్న ఇల్లు కట్టుకొని, నేను 2013లో ఇల్లు కట్టుకొని ఉన్నాను. సార్ గారు వచ్చారు. సార్ గారికి నేను మొత్తం చెప్పాను, ఇది సార్ నా పరిస్థితి, నాకంటూ ఎవరు లేరు, కానీ దేవుడిని నమ్ముకొని ఉన్నాను, దేవుడే నన్ను నడిపిస్తున్నాడు, నా పరమ తండ్రి ఆయనే, కాబట్టి నాకెవరూ లేరని చెప్పడంతో సార్ గారు ఏమనుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆమె యొక్క పెద్ద కుమార్తెని ఇవ్వడానికి అంగీకరించాడు. నిజంగా ఒక అనాథను, ఒక పెంట కంటే హీనమైన నా బతుకులోకి ఒక మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ సార్ గారు స్వయంగా వచ్చి తన కూతుర్ని నాకు ఇచ్చి వివాహం చేస్తాడని అంగీకరించాడు. నాకేం అర్థం కాల, మీరేంటి సార్ నాకు వివాహం ఇవ్వడం ఏంటి, నాకు మీ కూతుర్ని ఇవ్వడం ఏంటి, నా దగ్గర ఏం చూశారు సార్ మీరంటే, సార్ గారు ఏం చెప్పలే నాకు సమాధానం. మొత్తానికి అంగీకరించారు. వివాహం చేయడానికి ఎవరూ లేరు, డబ్బులు లేదు, స్కూల్లో వచ్చే జీతం అక్కడే సరిపోయేటువంటిది. ఎట్లా చేయాలి? సార్కి చెప్పాను, సార్ నా దగ్గర అయితే డబ్బులు లేదు సార్, నాకు వివాహం మీరే చేయండి, అలాగే ఇంక ఏమీ చేయలేని పరిస్థితి సార్ అంటే, సార్ గారు మొత్తానికి వివాహం కూడా ఆయనే నెల్లూరులో చేసి మొత్తానికి నా చేతి ఖర్చులకు 1 లక్ష రూపాయలు కూడా ఇచ్చాడు. 1 లక్ష రూపాయలు ఇచ్చాడు, వివాహం చేశాడు. వివాహం అయిన తర్వాత అడిగాడు, ఏమయ్యా నీకు సంతోషమా అని అడిగాడు. నేను అన్నాను, సార్ నాకు నిజంగా తండ్రి లేడు సార్, మీరే తండ్రిగా నా వివాహాన్ని జరిగించారు అని చెప్పాను. అటు తర్వాత వివాహం అయింది. అట్లా పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాను. పరిస్థితులు బాగలేవు, ఎందుకంటే ఆర్థికమైన పరిస్థితులు. ఆ తర్వాత నేను చెప్పాను కదండి, మా తాతగారి యొక్క జాబ్ కొరకు నేను చాలా ప్రయత్నాలు చేశాను, 2 సంవత్సరాలు ప్రయత్నం చేశాను, మనవడని ఉద్యోగం రాలేదు అని అంటే 2018లో డిఎస్సి రాశానండి సోషల్ స్కూల్ అసిస్టెంట్కి. అనివార్య కారణాల వలన 2 మార్కుల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోయిందండి. చాలా బాధపడ్డాను, ఏంట్రా బాబు జాబ్ పోయిందే, స్కూల్ అసిస్టెంట్ వస్తే ఆర్థికంగా బాగుండొచ్చు, నేను చాలా బాగుండొచ్చు అని అనుకున్నాను. కానీ అటు తర్వాత గ్రామ వార్డు సచివాలయం జాబ్స్ వదిలారు. కానీ అదేముందులే అని అనుకొని మొత్తానికి ఎగ్జామ్ రాశాను. అది రాదని తెలుసు గమనైపోయాను. ఆ తర్వాత రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ వదులుతున్న సందర్భంలో సర్లే మనకు రాదులే అని అనుకొని గమ్మునుగా ఉన్నాను. నేను చదివింది ఏంటంటే బిఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అనమాట. ఎందుకంటే అది అన్నిటికంటే చాలా తక్కువ, డబ్బులు లేక కారణంగా నేను ఇంటర్మీడియట్లో హెచ్ఈసి గ్రూప్ తీసుకున్నాను. అటు తర్వాత బిఏ మీద ప్రత్యేకంగా అర్బన్లో పింఛన్లు ఇచ్చేటువంటి చిన్న ఇది ఉద్యోగం ఉంటే దేవుని కృపలో ఆ సంక్షేమ అధికారి ఉద్యోగం నాకు ఎక్కడొచ్చిందంటే, ఏ ప్రదేశంలో నువ్వు అవమానం నొందావో, ఎక్కడ నీకు ఉద్యోగం రాదని ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే నిన్ను ఛీ అన్నారో, మున్సిపాలిటీలో మీ తాత ఉద్యోగం నీకు ఎట్టొస్తుందయ్యా, మీ తాత ఉద్యోగం నీకు ఎట్టొస్తుంది అని నన్ను ఏమన్నారో, అదే ప్రాంతంలో అదే గూడూరు మున్సిపాలిటీలో దేవుడు నాకు 2019 సంవత్సరంలో అక్టోబర్ 2వ తేదీన అదే ప్రాంతానికి నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఆ సందర్భంలో నేను ఒక వాక్యం చూసినట్లయితే జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం చివరి వాక్యంలో ఒక మాట ఉంటుందని, 19వ వాక్యం, నీవు ఏ ప్రదేశంలో నువ్వు అవమానం పొందావో, ఏ ప్రదేశంలో నిన్ను హేళన చేశారో ఆ ప్రదేశంలోనే నేను నిన్ను హెచ్చిస్తాను అని దేవుడు చెప్పాడు. వివాహ సందర్భంలో, ప్రభువా నాకు ఆర్థిక పరిస్థితి నాకు బాగలేదు, ప్రభువా నా పరిస్థితి బాగలేదు, నాకు అమ్మ లేదు, నాన్న లేదు, నా అనుకున్న వాళ్ళు ఎవరు నాకు లేరయ్యా అని అంటే దేవుడు హగ్గై 2:4తో మాట్లాడాడు, ధైర్యము జరిగించి పని జరిగించుడి, దేవుడు నీ యందుండి నీ పని ఆయన జరిగిస్తాడు అని హగ్గై 2 ద్వారా మాట్లాడి, కనీసం నా వివాహ సందర్భంలో ₹1 నా చేతి ఖర్చు లేకుండా దేవుడు నా వివాహాన్ని జరిగించాడండి. ₹1 కూడా నాకు ఖర్చు లేదు, ఖర్చు కూడా లేకుండా మొత్తానికి నాకే వేరే విధంగా డబ్బులు వచ్చిన సందర్భం. వివాహం జరిగిన తర్వాత
దేవుడు ఏం చేశాడంటే చిన్నగా ఉద్యోగం ఇచ్చేశాడు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఎట్లా బతకాలని ఆలోచిస్తున్న సందర్భంలో ఎందుకు ఈ జాబ్ ఇచ్చాడు అని ఆలోచిస్తున్న సందర్భంలో వెంటనే కరోనా వచ్చింది. 15,000 రూపాయల జీతం, ఎట్లా బతకాలి? కుటుంబంలో అప్పటికి పాప పుట్టింది. పాపను ఎట్లా అనుకున్న సందర్భంలో, ఆ సందర్భంలో కూడా దేవుడు నన్ను బలపరిచి, గ్యాస్ లోడింగ్ ఉంటుంది కదండి, గ్యాస్ లోడింగ్ పనికి వెళ్ళాను నేను. పనికి వెళ్ళి ఆ పని చూసుకొని మరలా జాబ్కి వెళ్ళేసి మరలా జాబ్ చూసుకొని మరలా వస్తూ అట్లా ఆర్థికంగా అనేక మంది సహాయం చేస్తున్న సందర్భంలో అట్లా అయిపోతూ ఉంటే మొత్తానికి 2.5 సంవత్సరం అయిన తర్వాత రెగ్యులర్ చేసిన తర్వాత మొత్తానికి దేవుడు నా ఉద్యోగాన్ని స్థిరపరిచిన వెంటనే ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఆ రోజు సార్ గారు వచ్చి చూసినప్పుడు నాతో పాటు ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు అప్పుడు 6వ తరగతి చదువుతున్నాడు. ఇప్పుడు ఆ బాబు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. ఆ బాబు దొరవారి సత్రంలో ఇంటర్మీడియట్ చదివాడు. ఆ బాబుకి వచ్చిన మార్కులు 932 మార్కులు ఇంటర్మీడియట్లో సాధించాడండి అతను. నాకు అమ్మా నాన్న లేరు, అతనికి కూడా అమ్మా నాన్న ఇద్దరూ లేరు, నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి స్థితిలో దేవుడు నన్ను చాలా జాగ్రత్తగా నడిపించాడు. అలా నడిపిస్తున్న సందర్భంలో ఉద్యోగం వచ్చిన తర్వాత నేనేం చేయాలి ప్రభువా, నా పరిస్థితి ఏంటి? ఈ ఉద్యోగం ఇచ్చావు, ఖాళీగా సమయం చాలా ఉంది అని అంటే, ఆ సమయం అంతా కూడా నేను ఈ యొక్క సెల్ ఫోన్లో ఎక్కువగా బైబిల్ చదివేటువంటి వాడిని. బైబిల్ ఎక్కువగా చదివి ఆ బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని ఇంకా నేర్చుకోవాలి అనే తపన. అలా చేస్తున్న సందర్భంలో ఇంకా ఏం చేయాలి అనుకున్న సందర్భంలో దేవుడు ఆ తర్వాత చిన్న ఆర్థికంగా లోన్ సహాయంతో పైన ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఒకానొక సందర్భంలో మా ఇంటి పక్కన ఒక చర్చ్ ఉంటే అక్కడికి వెళ్ళేసి, సార్ నేను నా సాక్ష్యం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను సార్ అని అడిగితే, వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, మాకు దేవుడు దర్శనం ఇస్తే అప్పుడు నేను పిలుస్తామన్నారు. దేవుడు దర్శనంగా మాకు ఇస్తే అప్పుడు నేను పిలుస్తాంలే అన్నారు. సార్ సాక్ష్యం సార్ నేను చెప్తానని, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి సార్ అని అంటే ఒప్పుకోలే వాళ్ళు. వాటి తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళి ఏదో నీ దేవుడు మాటలు చెప్తూ ఉంటే మధ్యలో ఒక ఆమె నన్ను మధ్యలో ఆపేసేయమని చెప్పింది. మధ్యలో ఆపేసేయి అని చెప్పిన వెంటనే నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత దేవుడిని అడుగుతూ ఉన్నా, ఏం చేయాలి ప్రభు అంటే, నీ కొరకు ఒక ప్రత్యేకంగా ప్రార్థనా మందిరం లాగా చిన్నని గోపురం కట్టుకోమని చెప్పి ఆ ఇంటి మీద ఇల్లు కట్టించాడు. దాని మీద కూడా ఒక చిన్న ప్రార్థనా గదిని కూడా దేవుడు నాకు ఏర్పాటు చేశాడు. అయ్యగారు 28వ తేదీ జయంపులో జరగాల్సినటువంటి ప్రేయర్ మీటింగ్ మార్నింగు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు జరిగించుకోలే. అయ్యగారు ఆ రోజు మా ఇంటికి వచ్చి ఆ యొక్క ప్రార్థన గోపురం లాంటి దాన్ని చూసి ఆయన చెప్పిన మాట ఏంటంటే, జయంపు కాదు బ్రదర్, మనం ఇక్కడే ప్రార్థన పెట్టుకున్నామని చెప్పి 28వ తేదీ సార్ గారు ఇంటి దగ్గరే ఉండి మధ్యాహ్నం 1 గంట వరకు అక్కడే ప్రార్థన చేశారు. కాబట్టి నా జీవితంలో ఎలాంటి స్థితి అంటే, కనీసం పెంట కంటే హీనమైనటువంటి నా బతుకు, అంటే పేడ పురుగు కంటే హీనమైనటువంటి నా బతుకుని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థలంలో దేవుడు నన్ను నిలబెట్టాడు. ఎందుకు నిలబెట్టాడయ్యా అంటే, నేను ఆయనను ఆనుకుని జీవించాను. యవ్వనమంతా కూడా పనికి మాలినటువంటి పరిస్థితులు. యవ్వన కాలంలో పోర్నోగ్రఫీ కూడా చూసేటువంటి వాడినండి. నేను పోర్నోగ్రఫీని చూసేటువంటి వాడిని. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు చూస్తారులే, ఏం చేస్తారులే అని నచ్చిన విధంగా బతికేటువంటి వాడిని. పనికి మాలిన జీవితాన్ని అనుభవించిన వాడిని. పైకి మాత్రము మంచోడిని నేను అని అందరూ అనుకునే విధంగా ప్రవర్తించేటువంటి వాడిని. దేవుని వాక్యం చదివిన ప్రారంభించిన తర్వాత నా యొక్క నడకైతేనేమి, నా యొక్క పడకైతేనేమి, నా మాటలైతేనేమి ఏది కూడా చెయ్యాలన్న భయం, తప్పు చేస్తానన్న భయం నాలోకి వచ్చింది. కాబట్టి దేవుడు ఆ రీతిగా వాడుకున్నాడు. ఇంకొక చిన్న విషయం అండి, నేను జయంపులో ఉన్నప్పుడు అక్కడ ఒక ఎస్ఏఎల్సి చర్చ్ ఉందండి. ఆ మాట చెప్పకూడదు కానీ అదే ఎస్ఏఎల్సి చర్చ్కి నేను ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళేటువంటి వాడిని. అద్భుత రీతిలో దేవుడు అదే చర్చిలో 2-4 ఆదివారాలు సువార్త చెప్పడానికి దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. అలాగే అదే మందిరంలో అయ్యగారిని కూడా తీసుకెళ్ళి నేను 27, 28వ తేదీల్లో వాక్య పరిచర్య, సువార్త పరిచర్య కూడా అక్కడ నేను చేపించాను. నిజంగా వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నాలో ఉన్న పాపాల గురించి గర్వంగా చెప్పడానికి నాకు ధైర్యం వచ్చిందండి. ఎంత ధైర్యం అంటే, ఓపెన్గా చెప్తాను. నా భార్య గారు కూడా ఓపెన్గా చెప్తాను, తల్లి ఇది నా జీవితం అని అంటే, ఇలాంటి విషయాలు ఓపెన్గా చెప్పకూడదంటే, లేదు దేవుడు చెప్పమన్నాడు. ఎందుకనంటే నాలో దేవుడు చేసిన కార్యాల ద్వారా అనేకులు మార్చబడాలి అనేటువంటి ఒక గొప్ప ఆశ నాలో ఉందండి.
ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నానండి. ఇల్లు కట్టుకోక ముందు నాకు ఒక బాబు పుట్టాడండి. బాబు పుట్టినప్పుడు 8వ నెల స్కానింగ్ తీసినప్పుడు ఆ రోహిణి మేడం సిఆర్ఎడ్ హాస్పిటల్ అని చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏ బ్లాక్ హోల్ ఆన్ ద హార్ట్ అని చెప్పింది. గుండె మీద ఏదో హోల్ ఉందయ్యా అని చెప్పింది. మాకు ఒకటే ఆలోచన, మా కుటుంబస్తులు అయితేనేమి, నా ఆత్మీయ కుటుంబస్తులు అందరూ కూడా ప్రార్థన చేసేటువంటి వాళ్ళు. నేను కూడా ప్రార్థన చేశాను. నేను ఒకటే చెప్పాను, అమ్మ బ్లాక్ హోల్ ఉన్నా పర్వాలేదు, దేవుడు ఎట్లయినా చేస్తాడు, కార్యం చేస్తాడమ్మా అంటే 9వ నెలలో స్కానింగ్ వెళ్ళినప్పుడు ఆ బ్లాక్ హోల్ ఏమీ లేదని చెప్పారు. ఇది ఒక అద్భుత సాక్ష్యం. నా కుమారుడికి ఇప్పుడు 1 ఇయర్ దాటిందండి. ఒకరోజు ఒంటరిగా ఉన్నాను, ఒకరోజు నా అనుకున్న వాళ్ళు లేరు. ఈరోజు నాకు కుటుంబాన్ని దేవుడిచ్చాడు, అలాగే ఒక పాపనిచ్చాడు, అలాగే ఒక బాబునిచ్చాడు. నా అనుకున్న వాళ్ళు, నాకు ఏ సమస్యలు వచ్చినా కూడా నా కొరకు నిలబడేటువంటి ఒక ఆత్మీయ కుటుంబాన్ని దేవుడు నాకు దయచేశాడు. ఇంకా చూసినట్లయితే ఇంకా ఏం చేయాలి అని అనుకుంటే దేవుడు సువార్త పరిచర్యలో భాగంగా సార్ గారి జయంపుకి తీసుకువెళ్ళాను. ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఇంకేందంటే అప్పుడప్పుడు నా కిడ్నీల్లో స్టోన్స్ ఉండేటువంటివి అండి. ఎలాంటి స్టోన్స్ అంటే ఆ స్టోన్స్ వల్ల కడుపు నొప్పి భయంకరంగా వస్తుంది. నేనేం చేస్తానంటే ఏం చేయనండి, కడుపు నిండా నీళ్ళు తాగుతాను, కూర్చుంటాను, ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకున్న 2-3 నిమిషాల్లోనే ఆ స్టోన్ ఎలా వస్తుందంటే ప్రవాహాన్ని కొట్టుకొస్తుంది కదా, రాయి, ఆ రాయి అట్లాగే కొట్టుకుని వచ్చేస్తండి. ఎన్నిసార్లు అంటే సుమారుగా 4-5 సార్లు అలా నా జీవితంలో జరిగిందండి. ఎందుకని నేను అంత గర్వంగా చెప్తున్నానంటే దేవుడు అంత అద్భుత కార్యాలు నా జీవితంలో చేశాడండి. 2వ దినవృత్తాంతము గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో పరిశీలించినట్లయితే, నా పేరు పెట్టబడినటువంటి ఈ జనులు తమను తాము తగ్గించుకొని నా ముఖము వైపు చూచి నాకు ప్రార్థన చేసి వారి పాపములు విడిచిపెట్టినప్పుడు నేను పరలోకము నుండి వారి ప్రార్థనను నేను విని వారిని పాపముల నుండి విడిపించి వారికి దేశానికి నేను స్వస్థతనిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎలాంటి వాగ్దానం అంటే, ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎక్కడైతే జయంపులో నన్ను ఛీ అన్నారో, ఎక్కడైతే నీకు అమ్మ లేదు, నాన్న లేదు, ఇంకా ఏమీ లేదని నన్ను ఇబ్బంది పెడుతూ మాట్లాడారో, హేళనగా నాతో మాట్లాడారో, ఈరోజు నేను జయంపుకి వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా నేను వెళితే వాళ్ళు లేచి నన్ను మంచంలో కూర్చోబెడతారండి. ఎంత ఉన్నతంగా అంటే నిజంగా నేను ఎలాంటి జీవనాన్ని నీకు అనుభవించానంటే, కొంతమంది పుచ్చకాయలు తినేసి పారేసేస్తే లాస్ట్లో కొంచెం మిగిలిపోయి ఉంటుంది కదండి, ఆ పుచ్చకాయలు తిని నా ఆకలిని తీర్చుకున్నానండి. కుళ్ళిపోయిన మామిడి పళ్ళు తిని నా ఆకలిని తీర్చుకున్న పరిస్థితులు, సద్దన్నం వాసన వస్తున్నా కానీ దాన్ని తిన్న పరిస్థితులు, అన్నం తినేటప్పుడు మా అవ్వ అన్నం వండితే కూర లేకపోతే చక్కెర కలుపుకొని తిన్నటువంటి రోజులు. ఎలాంటి స్థితి అంటే దేవుడు ఈరోజు ఒకరికి సహాయం చేసే స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాడు. కాబట్టి ఎన్ని గొప్ప కార్యాలంటే అంత గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. కాబట్టి ఇందుకు ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను నమ్ముకొని నేను జీవిస్తున్నాను కాబట్టి ఆయన నాలో ఒక ప్రేమను ఇచ్చాడండి. మొదట్లో నాకు ప్రేమ ఉండేటువంటిది కాదు, ఎవరితో సరిగ్గా మాట్లాడేటువంటి వాడిని కాదు, ఇంకా దుర్భాషలాడేటువంటి వాడిని, నోటికి వచ్చినటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడేటువంటి వాడిని. కానీ దేవుణ్ణి ఆనుకొని జీవించినప్పుడు అవన్నీ కూడా మాట్లాడాలన్నా కూడా భయం వేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక అనాథనైన నన్ను దేవుడు అంత ఉన్నతమైన స్థితిలోకి నిలబెట్టాడు. నేను ఇందాక మీకు చెప్పాను కదండి, ఒకసారి వచ్చి నన్ను పరిచయం చేసుకొని నన్ను ఆయన అల్లుడిగా చేసుకున్నాడు. ఆయన ఎవరో కాదు కానీ మల్లికార్జున సార్ గారు, యాకోబు బ్రదర్ సార్, ఆయనే నన్ను తన సొంత అల్లుడిగా చేసుకొని ఒక తండ్రిగా ఉంటూ ఒక ఉన్నతమైన స్థితిలోకి రావడానికి. ఇంకొక విషయం, నేను వివాహం కాకముందు బైబిల్ చదివేవాడిని కాదు, వివాహం కాకముందు నేను అసలు సరిగ్గా ఉండేవాడిని కాదు. యాకోబు సార్ అసలు ఎందుకనో నన్ను ఎంచుకున్నాడో తెలియదు కానీ ఆ వివాహం అయిన తర్వాత నాలో పెను మార్పు సంభవించిందండి. ఎలా మార్పు అంటే, జయింపులో నేను నడిచిపోతా ఉంటే అన్యులు నా గురించి వేరొక అన్యులకు సాక్ష్యం చెప్తారు. ఫలానా వాడు ఎట్లా ఉన్నాడు, ఈరోజు ఇలా బతుకుతూ ఉన్నాడు అని అనేక మంది సాక్ష్యం చెప్తారు. సో కాబట్టి దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే అద్భుత కార్యాలు చేస్తాడు. ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడంటే దానికి నేను ఒక సజీవ సాక్షిగా ఉంటూ ఉన్నాను. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి, అదేవిధంగా నా మాటలు ఇంతసేపు చెమట చాలా అధికంగా ఉంది అయినా కూడా మీరందరూ విన్నారు. ఎందుకనంటే దేవుడు నాకు చేసిన కార్యం నేనే చెప్పాలని ఆశపడ్డాను. ఒకానొక సందర్భంలో మా ఇంటి పక్కన చర్చికి నేను సాక్ష్యం చెప్తానయ్యా అంటే, మాకు దేవుని దర్శనం వస్తే
నీకు అవకాశం ఇస్తాంలే అన్నారు. కానీ నిన్న నీకు ఉదయాన్నే సార్ గారు ఫోన్ చేసి, అయ్యా నువ్వు ఈరోజు రావాలి, నీ సాక్ష్యం చెప్పాలయ్యా అని అంటే, సార్ నాదేమో సార్ సాక్ష్యం, ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉండదంటే, లేదు నువ్వు వచ్చి చెప్పాలయ్యా అని సార్ గారే నన్ను రమ్మని చెప్పారు. అది కాకుండా సార్ గారు అక్కడికి వచ్చినప్పుడు సార్ గారి యొక్క సమయం సుమారుగా మొదటి రోజు ఒక 2 గంటలు, రెండవ రోజు సుమారుగా 2.5 గంటలు మేము వృధాగా సమయాన్ని పోగొట్టుకున్నాం. సమయం ఉన్నా కానీ వినలేని స్థితిలో అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు జరిగాయి. కాబట్టి ఏవి జరిగినా కూడా దేవుడు నా జీవితంలో అంత గొప్ప కార్యాలు చేశాడు. మొదటిగా పేదవాడినైనా అలాగే అనామకుడైన నాకు దేవుడు ఒక చిన్న సహాయం ఏర్పాటు చేశాడు. ఆ సహాయం ద్వారా నాకు వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత పిల్లలు, అలాగే దేవుడు కృపలో ఇల్లు లేనటువంటి నేను, దేవుడు ఈరోజు నాకు గూడూరు అశోక్ నగర్లో కింద ఒక ఇల్లు ఇచ్చాడు, దానిపైన ఒక ఇల్లు ఇచ్చాడు, దానిపైన ఒక చిన్న ప్రార్థన మందిరాన్ని కూడా దేవుడు ఇచ్చాడండి. ఎందుకు నేను ఇంత గర్వంగా చెప్తున్నానంటే, ఇది మనుషుల వల్ల అయితే ఏమి కూడా జరగదు. దేవుడు చేశాడు ఈ గొప్ప కార్యం. ఈ గొప్ప కార్యం ఆయన చేశాడు, ఇంకెవరూ కూడా చేయలేరు. కాబట్టి ఆయన యందు మనము జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. దేవుడు చిన్న మాటలను దీవించునుగాక. చివరిగా అయ్యగారికి అలాగే సంఘానికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.